భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 6 మహిళలు, 11 మంది పురుషులున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో 2 ఏసీఎం సభ్యులు, 4 పార్టీ క్యాండిడేట్లు, మిగతా వారు పార్టీ సభ్యులున్నారని అన్నారు. లొంగిపోయిన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆపరేషన్ కర్రిగుట్టలో మృతి చెందడంతో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా సిఆర్పిఎఫ్ 81 మరియు 141 ఆఫీసర్స్ ముందు 17 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన ఉసూర్, పామేడ్, అదేవిధంగా జగుర్గొండ టిఎస్ లిమిట్స్ నివాసస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కాడర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకేర్, అదేవిధంగా పూవర్తి, ధర్మారం ఆర్టీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. సో మేజర్గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా రీజన్స్ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్ కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. ఈరోజు వాటికి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ముందు 17 మంది మావోయిలు లొంగిపోయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దెబ్బలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎన్కౌంటర్ లో కొంతమంది మావోయిస్టులు మృతి చెందుతుండగా, మరోపక్క బీజాపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్ జిల్లా, కొండగావ్, తర్వాత సుక్మా జిల్లాల్లో కూడా భారీగా మావోయిస్టులు, వివిధ కేడర్లకు సంబంధించిన మావోయిస్టులు కూడా పూర్తిగా లొంగిపోతున్నారు. మరోపక్క ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు జిల్లాలో కూడా భారీగా మావోయిస్టులు కూడా ఈ ఏసీఎం క్యాడర్, డివిసిఎం క్యాడర్, డివిజన్ స్థాయి క్యాడర్ మావోయిస్టులు కూడా పూర్తిగా మిలిషియా సభ్యులతో సహా పార్టీ క్యాడర్ సభ్యులతో కూడా వరుస లొంగుబాట్లు కూడా కొనసాగుతుంది. దీంతో మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. తాజాగా ఈ రోజు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించిన సుక్మా జిల్లా, బీజాపూర్ జిల్లా సంబంధించిన 17 మంది మావోయిస్టులు, వివిధ కేడర్లకు సంబంధించిన మావోయిస్టులు మొత్తం 17 మంది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయిన పరిస్థితి. వీరంతా కూడా సిఆర్పిఎఫ్ జవాన్ కేడర్ సంబంధించిన, దాంతో పాటుగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ ఆధ్వర్యంలో వీళ్ళంతా లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులు 2 ఏసీఎం క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 4 పార్టీ సభ్యులు ఉండగా మరో 11 మంది మాత్రం ఇలా మిలిషియా సభ్యులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళల్లో కూడా పూర్తిగా లొంగిపోయిన వాళ్ళలో 6 మహిళా మావోయిస్టులు ఉండగా మిగతా 11 మంది పురుష మావోయిస్టులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరంతా కూడా 2 దీంట్లో లొంగిపోయిన వారిలో కీలకంగా 2 ఏసీఎం స్థాయి, సుక్మా కావచ్చు, సుక్మా జిల్లా, బీజాపూర్ జిల్లా సంబంధించిన లీడ్ చేసే వాళ్ళు ఏసీఎం స్థాయి క్యాడర్ సభ్యులు ఉండగా వారి ఆధ్వర్యంలో మరో 4 పార్టీకి సంబంధించిన కీలక స్థాయి క్యాడర్లు ఉన్నారు. మిగతా వాళ్ళంతా 11 మంది మావోయిస్టులు కూడా వాళ్ళంతా మిలిషియా సభ్యులు. వీళ్ళంతా సమాచారం అందించే క్యాడర్ గా సంబంధించిన వీళ్ళంతా ఉన్నారు. వీరందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమక్షంలో లొంగిపోవడంతో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాసం ప్యాకేజీ కింద ఒక్కొక్కళ్ళకి లొంగిపోయిన మావోయిస్టులకు 25,000 రూపాయల బహుమతిని కూడా ఇచ్చిన సందర్భం అయితే చూడవచ్చు. మొత్తంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కర్రెగుట్టలో కూడా ఇటీవల కాలంలో 24 రోజుల పాటు కూడా ఆపరేషన్ కగార్లో భాగంగా కుమ్మింగ్ ఆపరేషన్ చేశారు. కుమ్మింగ్ ఆపరేషన్ లో కూడా పిఎల్జీ బెటాలియన్ సంబంధించిన మావోయిస్ట్ నేతలంతా కూడా అక్కడి నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. ఆ ఘటనలో కూడా కర్రెగుట్టలో కూడా దాదాపు అరపదరప ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో సుమారు 32 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఆ తర్వాత కూడా ఇటీవల కాలం నారాయణపూర్ లో కూడా భారీ స్థాయిలో మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవ్ తో పాటు కీలక సభ్యులు అందరూ కూడా మృతి చెందిన ఘటన. ఒక వరుస దెబ్బలు, ఎదురుఘటనలతో మాత్రానికి మావోయిస్ట్ పార్టీ కోలుకొని ఎదురు దెబ్బ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు ఎస్పీ రోహిత్ రాజు కూడా. మరోపక్క ఇప్పటికే ఇంకా మరికొంతమంది కూడా భవిష్యత్తులో లొంగిపోయే వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సంబంధించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సుక్మా, బీజాపూర్ జిల్లాలకు సంబంధించి కూడా వివిధ కేడర్లకు సంబంధించి కూడా మావోయిస్టులు కూడా పూర్తిగా లొంగిపోవడం కోసం పూర్తిగా సుముఖంగా వ్యక్తం చేస్తారు. రోహిత్ రాజు కూడా చెప్పారు. చందు, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.